హాయ్ ఫ్రెండ్స్, HTML క్లాస్కి స్వాగతం. సో ఈరోజు మనము లింక్స్లో ఉన్న లాస్ట్ టాపిక్ చెప్పుకుందాము. అది వచ్చేసరికి ఏంటంటే ఇమేజ్ లింకింగ్ అనమాట. సో ఒక ఇమేజ్తో ఎలా లింక్ చేయాలి అనే ఒక వెబ్ పేజ్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఇమేజ్ లింకింగ్. సో ఇమేజ్ లింకింగ్ అంటే ఏంటి అంటే ఒక ఇమేజ్ ద్వారా అంటే ఒక ఇమేజ్ యూజ్ చేసుకొని లింక్ ని హైడ్ చేసేస్తాం అనమాట. సో ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ లింక్ అనేది ఓపెన్ అవ్వాలి. సో అది ఎలా అనేది చూద్దాము. దీనికి వచ్చేసరికి సింటాక్స్ ఉంటుంది అనమాట. సో సింటాక్స్ వచ్చేసరికి సింటాక్స్ సో చూడండి, సింటాక్స్ వచ్చేసరికి ఫస్ట్ యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేస్తాము. సో తర్వాత యాంకర్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తాము. సో తర్వాత వచ్చేసరికి ఈ యాంకర్ ట్యాగ్ మధ్యలో ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసుకుంటాము. సో ఐఎంజీ ఇమేజ్. సో ఇమేజ్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకుంటాము. సో క్లోజ్ చేసేసుకొని ఇక్కడ మనం ఏంటి ఎస్ఆర్సి ఇచ్చుకుంటాము, సోర్స్. సో సోర్స్ అంటే ఆ ఇమేజ్ యొక్క నేము. అలాగే ఇక్కడ ఏంటి హెచ్రెఫ్ ఇచ్చుకుంటాము. హెచ్రెఫ్ అంటే హైఫర్ రెఫరెన్స్ అనమాట. సో దీనికి వచ్చేసరికి google.com అని ఇస్తున్నాను. సో దీనికి వచ్చేసరికి మన దగ్గర డాగ్ ఉంది కదా. సో డాగ్.png అని ఇస్తున్నాను. సో ఓకేనా. ఇది జస్ట్ సింటాక్స్ అనమాట. సింటాక్స్ లో మీరు ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ అనేది, సోర్స్ అనేది మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. సో అలాగే మనం ఇమేజ్ యొక్క అట్రిబ్యూట్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇమేజ్ కి ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం అనమాట. సో అది మనం రాసుకుంటాము. నీడ్ అయితే హైట్ ఈక్వల్ టు సమ్ 100 పిక్సెల్స్ కానీ 200 పిక్సెల్స్ కానీ అలా రాసుకుంటాము. సో 100 పిక్సెల్స్. సో విడ్త్ వచ్చేసరికి ఒక 100 పిక్సెల్స్. సో ఇలా రాసుకుంటాం అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు చూద్దాం. లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. సో ఇది సింటాక్స్ అనమాట, బేసిక్ సింటాక్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇమేజ్ లింకింగ్ లో. సో చూడండి, మనం ఫస్ట్ ఏం చేయాలి, HTML ట్యాగ్ ని ఓపెన్ చేయాలి. సో HTML ట్యాగ్ ని క్లోజ్ చేస్తాము. HTML ట్యాగ్ ని క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం రాస్తాము, హెడ్. సో హెడ్ ని క్లోజ్ చేస్తాము. తర్వాత ఏంటి, బాడీ. తర్వాత బాడీని క్లోజ్ చేస్తాము. తర్వాత వచ్చేసరికి ఫుటర్ ని క్లోజ్ చేస్తాము. సో తర్వాత హెడ్ లో మనకు తెలిసిందే కదా, టైటిల్ ఇస్తాం మనము. సో చూడండి, టైటిల్ ఈక్వల్ టు ఇమేజ్ లింకింగ్. సో ఇమేజ్ లింకింగ్ టైటిల్ ని క్లోజ్ చేస్తున్నాను. సో టైటిల్ ని క్లోజ్ చేసేసాను. దీన్ని సేవ్ చేద్దాము. సో సేవ్ చేసేటప్పుడు ఇక్కడ ఏం పెట్టుకోవాలి, ఆల్ ఫైల్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇమేజ్ లింకింగ్.html అని దాంతో సేవ్ చేశాను. సో చూడండి, సో దీన్ని రైట్ సైడ్ తీసుకున్నాను. సో ఇమేజ్ లింకింగ్ వచ్చేసాను. సో చూడండి, సో మీకు ఇక్కడ టైటిల్ వచ్చేసింది కదా, ఇమేజ్ లింకింగ్ టైటిల్.
సో మీకు ఇక్కడ ఇమేజ్ లింకింగ్ వచ్చేసింది. దీన్ని ఇంకా కొంచెం కలర్ఫుల్ గా చేయడం కోసం సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకుంటున్నాను. బాడీకి బీజీ కలర్ ఇస్ ఈక్వల్ టు, సో చూడండి నేను దీనికి పింక్ కలర్ ఇస్తున్నాను. సో సేవ్ చేశాను, రన్ చేశాను. సో చూడండి పింక్ కలర్ వచ్చేసింది కదా. సో ఎప్పుడైనా కానీ డెవలపర్ యూజర్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు చేసుకోవాలి. అలాగే వెబ్సైట్ ని కలర్ఫుల్ గా చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ యూజ్ చేసుకొని వెబ్సైట్ కి కలర్స్ కానీ సో కొన్ని యాక్షన్స్ కానీ ఇస్తామన్నమాట. సో వాటి గురించి చూద్దాము నెక్స్ట్ క్లాసెస్ లో. సో చూడండి ఇప్పుడైతే నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నాను. యాంకర్ ట్యాగ్ తీసుకున్న తర్వాత యాంకర్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఇమేజ్ ట్యాగ్ ని క్లోజ్ చేశాను. సో చూడండి ఇక్కడ ఎస్ఆర్సి ఇచ్చుకుంటున్నాను. సోర్స్ ఈక్వల్ టు మన దగ్గర డాగ్.png ఉంది కదా, డాగ్.png. సో దాన్నే తీసుకున్నాను, సేవ్ చేశాను, రన్ చేశాను. డాగ్ హైట్ విడ్త్ నాకు ఓకే కాబట్టి సో నేను హైట్ అండ్ విడ్త్ మెన్షన్ చేయట్లేదు. మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మీరు హైట్ అండ్ విడ్త్ మెన్షన్ చేయండి. సో చూడండి డిఫరెన్స్ చెప్తాను. సో డాగ్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డాగ్ మీద ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వాలి. సో చూడండి మనము ఇక్కడ పెడితే మీకు ఇది లింకా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే హ్యాండ్ సింబల్ వస్తుంది. సో ఇప్పుడు నేను google.com ని తీసుకుంటాను రెఫరెన్స్ కింద. సో చూడండి నేను ఇమేజ్ మీద క్లిక్ చేస్తే google.com లోకి వెళ్ళాలి. సో చూడండి హెచ్రెఫ్ ఇచ్చుకుంటున్నాను. హెచ్రెఫ్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కొటేషన్స్ లో సో google.com అనేది ఇచ్చేసాను, సేవ్ చేశాను. దీని ఇక్కడికి వచ్చేసరికి రన్ చేస్తున్నాను. సో చూడండి డిఫరెన్స్ కనిపించింది. ఇమేజ్ మీదకి వెళ్ళగానే మౌస్ పాయింటర్ అనేది హ్యాండ్ సింబల్ గా మారిపోతుంది. సో దాని మీద క్లిక్ చేస్తే గూగుల్లోకి వచ్చేస్తాము. ఓకేనా. సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేయగానే గూగుల్కి వచ్చేసాము. ఓకే. సో ఇప్పుడు నాకు ఇంకొక ఇమేజ్ కావాలి. ఒక జిఫ్ ఇమేజ్ అనేది తీసుకుందాము. ఆ జిఫ్ ఇమేజ్ కి లింక్ అనేది అప్లై చేద్దాము. యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేశాను, యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేశాను. సో ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ అనేది ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి సోర్స్ ఇచ్చేస్తున్నాను. సో సోర్స్ వచ్చేసరికి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కదా ఇమేజెస్. సో bird.జిఫ్ అనేది రావాలి నాకు. సో bird.జిఫ్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ రీలోడ్ చేసుకుంటున్నాను. చూడండి bird.జిఫ్ అనేది చాలా పెద్దగా ఉంది. సో నాకు దాని హైట్ అండ్ విడ్త్ ని కంట్రోల్ చేయాలి. సో ఎలా కంట్రోల్ చేయాలి? హైట్ కి HEIGHT హైట్ ఈక్వల్ టు సమ్ నాకు 100 పిక్సెల్స్ కావాలి. సో 100 పిక్సెల్స్. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100 పిక్సెల్స్. సేవ్ చేసాము. ఇక్కడ రీలోడ్ చేస్తున్నాను. చూడండి 100 పిక్సెల్ కి తగ్గట్టు వచ్చేసింది కదా. ఓకేనా. సో నేను అలా కాకుండా సమ్ 300 పెడుతున్నాను. సేవ్ చేశాను, రన్ చేశాను. 300 మరీ ఎక్కువైపోయింది. 200 అంటే నేను డాగ్ ఇమేజ్ హైట్ కి తగ్గట్టు తీసుకురాద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని తగ్గట్టు మనం మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఓకేనా. ఓకే 225 విడ్త్ వచ్చేసరికి కూడా నేను 225 పిక్సెల్స్ ఇస్తాను, ఎందుకంటే ఈవెన్ గా ఉండడం కోసం. సో చూడండి రీలోడ్ చేశాను, వచ్చేసింది కదా. సో దీనికి మధ్య నాకు స్పేసింగ్ ఉండాలి. సో దేనికి అంటే డాగ్ ఇమేజ్ కి. సో కాబట్టి స్పేస్ ఇచ్చుకున్నా, హెచ్ స్పేస్ ఇస్తాను. హెచ్ స్పేస్ ఇస్ ఈక్వల్ టు అంటే హారిజంటల్ స్పేస్ ఇస్ ఈక్వల్ టు సమ్ 30 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో చూడండి డిఫరెన్స్ మీరు. సో రీలోడ్. సో వచ్చేసింది కదా 30 పిక్సెల్స్. సో దీనికి ఏమో హ్యాండ్ సింబల్ వస్తుంది, దీనికి ఏమో హ్యాండ్ సింబల్ రావట్లేదు. సో అంటే మనం దీనికి ఇంకా లింక్ అప్లై చేయలేదు కాబట్టి లింక్ అప్లై చేద్దాము. సో యాంకర్ ట్యాగ్ కి లింక్ అప్లై చేద్దాము. సో నేను ఇక్కడ ట్విట్టర్
ఎందుకంటే బర్డ్ సింబల్ ట్విట్టర్కే కాబట్టి ఉండేది. నేను ట్విట్టర్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ట్విట్టర్ మీద క్లిక్ చేయగానే ట్విట్టర్ లింక్ వచ్చేసింది కదా. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే హెచ్‌డిఎఫ్ ఇస్తున్నాను. హెచ్‌డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ బిట్వీన్ డబల్ కొటేషన్స్లో లింక్ ఇచ్చేస్తున్నాను. సో సేవ్ చేశాను, రన్ చేశాను. చూడండి దీనికి హ్యాండ్ సింబల్ వస్తుంది, దీనికి హ్యాండ్ సింబల్ వస్తుంది. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్ళిద్ది, ట్విట్టర్కి వెళ్ళిద్ది. సో చూడండి, సో ట్విట్టర్కి వచ్చేసాం కదా మనము. సో ఇలా ఇమేజ్ లింకింగ్స్ ద్వారా, ఇమేజెస్ ద్వారా లింక్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. చాలా స్కామ్స్లో మనకు తెలియకుండా ఇమేజెస్ మీద క్లిక్ చేసి ఇలా స్కామ్స్కి గురవుతూ ఉంటారు. కాబట్టి నేను అవాయిడ్ చేయడం కోసం చూసుకోండి. మౌస్ పాయింటర్ అనేది ఇమేజ్ పైకి వెళ్ళంగానే హ్యాండ్ సింబల్గా మారిపోయింది. కాబట్టి మీరు లింక్స్ క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీరు ఏ లింక్ అనేది యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ కింద తెలిసిద్ది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే కొన్నిటికి బ్రౌజర్కి కింద లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కార్నర్లో. సో అక్కడ లింక్ పూర్తి వివరాలు ఉంటాయి. కాబట్టి సేఫ్గా ఉండండి. సో ఇంతటితో లింక్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయిందండి మనకి. సో చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వీడియో అనేది కంప్లీట్గా చూడట్లేదు. సో అందువల్ల సో నాకు సపోర్ట్ చేద్దాం అనుకుని జస్ట్ వీడియో ఓపెన్ చేస్తున్నారు, క్లోజ్ చేసేస్తున్నారు. సో అందువల్ల నాకు వ్యూ అనేది పెరగదనమాట. సో కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నా నుంచి వచ్చే కొత్త వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్గా వస్తూ ఉంటాయి. Thank you.